పరంధామయ్య అనే వ్యక్తికి రాజేష్ అనే ఒక అల్లుడున్నాడు. రాజేష్ ఒకరోజు పరంధామయ్యకు ఫోన్ చేసి ఈ విధంగా అంటాడు, వచ్చే నెలలో ఏదో ఒకరోజు నేను మీ ఇంటికి వస్తాను. నేను ఎన్నో తారీఖు అయితే మీ ఇంటికి వస్తానో అన్ని గ్రాముల గోల్డ్ మీరు నాకు ఇవ్వాలి అని చెప్తాడు. దాంతో పరంధామయ్య గోల్డ్ కాయిన్స్ తయారు చేసే వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్తాడు. చెప్పి తన అల్లుడు 1వ తారీఖు వస్తే ఇవ్వటానికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, 2వ తారీఖు వస్తే ఇవ్వడానికి 2 గ్రామ్ గోల్డ్ కాయిన్, అదేవిధంగా 31వ తారీఖు కనుక వస్తే ఇవ్వటానికి 31 గ్రామ్స్ ఉన్న గోల్డ్ కాయిన్ తయారు చేయమని ఆ వ్యాపారికి చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి ఈ విధంగా అంటాడు, అన్ని కాయిన్స్ తయారు చేయాల్సిన అవసరం లేదండి, నేను డిఫరెంట్ వెయిట్స్ ఉన్న 5 గోల్డ్ కాయిన్స్ తయారు చేస్తాను. మీ అల్లుడు ఎన్నో తారీఖు వచ్చినా సరే వాటిని ఉపయోగించి అన్ని గ్రాముల గోల్డ్ తనకి ఇవ్వచ్చు మీరు అని చెప్తాడు. ఆ వ్యాపారి డిఫరెంట్ వెయిటేజ్ ఉన్న 5 గోల్డ్ కాయిన్స్ చేసిస్తాడు. వాటి యొక్క వెయిట్స్ ఎంతెంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీడియో పాజ్ చేసి ఆలోచించండి. వ్యాపారి తయారు చేసిన 5 గోల్డ్ కాయిన్స్ యొక్క వెయిట్స్ ఎంతంటే 1 గ్రాము, 2 గ్రామ్స్, 4 గ్రామ్స్, 8 గ్రామ్స్, 16 గ్రామ్స్. పరంధామయ్య యొక్క అల్లుడు ఎన్నో తారీఖు వచ్చినా సరే ఈ కాయిన్స్ ఉపయోగించి తనకి గోల్డ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పరంధామయ్య అల్లుడు 17వ తారీఖు కనుక వస్తే అప్పుడు 16 గ్రామ్స్ ఉన్న గోల్డ్ కాయిన్ ప్లస్ 1 గ్రామ్ ఉన్న గోల్డ్ కాయిన్ ఇస్తే సరిపోతుంది. సపోజ్ పరంధామయ్య అల్లుడు 27వ తారీఖు కనుక వచ్చాడు అనుకోండి, అప్పుడు 16 గ్రామ్స్ ఉన్న గోల్డ్ కాయిన్, 8 గ్రామ్స్ ఉన్న గోల్డ్ కాయిన్, 2 గ్రామ్స్ ఉన్న గోల్డ్ కాయిన్ అండ్ 1 గ్రామ్ ఉన్న గోల్డ్ కాయిన్ ఇస్తే సరిపోతుంది.